ఇక ఒకసారి కిషన్ రెడ్డి గారి గురించి చూసినట్లయితే గంగాపురం కిషన్ రెడ్డి పుట్టిన తేదీ 15/6/1960. తల్లిదండ్రులు స్వామిరెడ్డి అండాలమ్మ, భార్య కావ్యారెడ్డి, పిల్లలు వైష్ణవి, తన్మయ్. ఇద్దరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు ఒకరు చూస్తాం. కఠోర శ్రమ, అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్ రెడ్డి. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచి అందరివాడిగా పేరు తెచ్చుకున్న కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్కు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాట సాగించిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకు తెలంగాణ పోరుయాత్ర నిర్వహించి 323 సమావేశాలు ప్రసంగించారు. రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలు ఏంటంటే 1977లో జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కిషన్ రెడ్డి 1982లో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా నియమితులయ్యారు. 1986 నుంచి 5 ఏళ్ల పాటు బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 నుంచి 2004 వరకు బీజేవైఎం రాష్ట్ర జాతీయ కార్యవర్గాల్లో పలు హోదాల్లో పనిచేశారు. 2010 నుంచి 2016 వరకు ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004లో తొలిసారి హిమాయత్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014 అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2016 నుంచి 2018 వరకు భాజపా తెలంగాణ శాసనసభ నాయకుడిగా వ్యవహరించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2019 నుంచి 21 జూలై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, 2021 జూలై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి దాంట్లో 2023 జూలైలో మరోసారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ యూత్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ విషయంలో తీసుకున్న ప్రత్యేక చొరవగాను యూనిసెఫ్ చైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేటర్ గౌరవాన్ని పొందారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఈయన బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు కూడా పనిచేశారు వాస్తవంగా. సో చాలా అంటే జర్నీ మామూలు జర్నీ కాదు. యువమోర్చా నుంచి అసలు జాతీయ అధ్యక్షుడి దాకా పోవడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి దాంట్లో కూడా ఆయనకు అవకాశం కల్పించే అవకాశం కూడా ఉండే వాస్తవంగా. సో కేంద్ర మంత్రి అయింది కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు. సో ఇద్దరు జర్నీ చూసినట్లయితే పార్టీ కోసం అంకిత భావంతో నిజాయితీగా కష్టపడితే కనుక, పార్టీ కోసం, పార్టీ ఐడియాలజీ కోసం కనుక కష్టపడితే కనుక పదవులు వాటంతట అవే వస్తాయనడానికి ఈ ఇద్దరి జర్నీ అనేది నిజంగా ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పవచ్చు వాస్తవంగా. ఇది బీజేపీలో క్యాడర్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇద్దరికి అవకాశాలు ఇవ్వడం కూడా ఒక కారణమయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది.